అందరికీ నమస్కారం. ఏసీపీ చిక్కడపల్లి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మా సికింద్రాబాద్ జోన్ డీసీపీ గారు ఆజ్ఞ ప్రకారము ప్రతి పోలీస్ స్టేషన్, మా చిక్కడపల్లి డివిజన్లో 3 పోలీస్ స్టేషన్లు, ఈ పార్కుల దగ్గర కానీ, ఈ కాలనీల దగ్గర కానీ, ఈ బ్లాక్ స్పాట్ ఉన్న ఏరియాలో కానీ ఎవరైనా రోడ్ల మీద సిగరెట్ తాగడము, గాంజా తాగడము, ఈ బీర్లు కానీ చీకట్లో కూర్చొని తాగడము, అక్కడ నుండి లేడీస్ వెళ్తుంటే వాళ్లకు ఇబ్బందికరంగా బిహేవియర్ చేయడము, ఇవి ఇట్లా చేసే వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద కేసులు వేసేసి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ 6:30 నుంచి ఇప్పుడు 8:30, 8:40 వరకు చేయడం జరిగింది. దానిలో ఎవరైతే ఇట్లాంటి కాలనీల్లో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం. దానికి ఈ సివిలియన్ అందరూ, పెద్దలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే ఇట్లాంటి ఎవరైతే ఈ వెహికల్ చేష్టలు చేస్తారో, ఇట్లాంటి మిస్బిహేవ్ చేస్తారో వాళ్ళని గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినచో మేము మా బీసీ వాళ్ళు కానీ, పెట్రోల్ కారు వాళ్ళు కానీ, మా ఎస్ఐలు కానీ ఇట్లాంటివి జరగకుండా మన ఏరియాలో కట్టుదిట్టంగా మేము పెట్రోలింగ్ చేస్తామని, మీరందరూ మాకు సహకరించాలని, ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ పడితే అక్కడ మేము ఇది రెగ్యులర్గా మేము చేస్తామని మీకు హామీ ఇచ్చుతూ, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా దీన్ని పూర్తిగా నిర్మూలిద్దామని చెప్పేసి మీ యొక్క సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఏ స్ట్రీట్లో పోయినా కానీ, ఫుట్పాత్ల దగ్గర, షాప్ల ముందర, పబ్లిక్ ప్లేస్లలో అక్కడ లైట్ ఉంది అడగమంటావా? వాళ్ళ మీద అదేవిధంగా ఈ కాలనీలు ఉంటాయి కదా, కాలనీల పార్కుల దగ్గర కానీ కొన్ని చీకటి ప్రాంతంలో కూర్చొని పబ్లిక్ పోతుంటే వాళ్ళని ఎంతో బాధ పెట్టుకుంటూ వాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటూ అక్కడ సాగడము ఇవన్నీ చేస్తారు. దీనికి కానీ మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సికింద్రాబాద్ జోన్ మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పార్కుల దగ్గర కానీ సమ్మేళనం ఉంటాయి కదా, ఇక్కడ టైం లేకుండా అట్లాంటి ఆ ఏరియాలో యూత్ కానీ, కాకపోతే కానీ ఎవరైనా అక్కడికి చేసుకుంటే వాళ్ళను స్పెషల్ డ్రైవ్ చేసేసి వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళకి ఇట్లాంటి అవేర్నెస్ ఇస్తే కొంచెం పబ్లిక్ కూడా మీరంతా ఇట్లాంటివి ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని గాంజా తాగుతున్నారు అనుకోండి, వాళ్ళని పంపిస్తాం. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు వాళ్ళు బాధ పెట్టకుండా అవుతారు. అదేవిధంగా సొసైటీకి కూడా వాళ్ళ ద్వారా ఎన్నో తెలియకుండా వాళ్ళు కొట్లాడడం కానీ, కొట్టడం కానీ చేస్తారు అనమాట ఆ తాగిన మత్తులో. అట్లాంటివి మనం కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ కూడా మాకు సహకరించాలా. ఇట్లాంటివి ఎవరన్నా రోడ్ల మీద తాగినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా టూ కోర్ట్స్ కానీ, మెట్రో కార్ వాళ్ళు కానీ, ఏం కానీ మా ఎస్ఐ కానీ వచ్చేసి అట్లాంటి వాటి మీద కొంచెం యాక్షన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ చేయకుండా వాళ్ళ ద్వారా చూసేసి వేరే వాళ్ళు దానికి బానిస కాకుండా చేయాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు సార్. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, డన్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది అందరికీ అంబేద్కర్ మలేషియా గారు పెద్దలు ఏదైతే సమాజంలో జరుగుతున్న ఈ తాగుడైతేనేమి, గంజా అయితేనేమి, ఈ మాదక ద్రవ్యాలు అన్ని కూడా అరికట్టాలని సీఎం గారి మనసులో మంచి ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీస్ పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉంది. ప్రజల కింద మనమంతా కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఉండాలని, ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడాలని మనం కూడా ఆశించి పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వారి దృష్టికి తీసుకెళ్లి మనం కూడా పావుల కింద అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి మన మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరు సిగరెట్లు తాగినా, గంజాయిలు తాగినా తప్పు అని చెప్పడము, సిగరెట్ తాగినా కూడా జనాల ముందు తాగకూడదు.
జనాల ముందు సిగరెట్ తాగితే డెఫినెట్ దాని మీద కేసులు అవుతాయి. అది మన మిత్రులకు కూడా అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ పబ్లిక్ ఉన్న చోట సిగరెట్లు తాగకుండా పోవడము, ఈ గంజాయిలు తాగడము ఇవన్నీ కూడా చట్టగిచ్చా నేగము. గిడంబా ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయకుండా మనం అందరం ఉండాలని మీ అందరి తరఫున మన ఏసీపీకి నేను మాట ఇస్తూ మనమంతా ఎప్పటికప్పుడు పోలీస్ కి సహకరిస్తూ ఒక మంచి శాంతియుత పరిపాలనలో ఈ ఏసీపీ డివిజన్ చిక్కడపల్లి ఉండాలని ఉంటుందని ఆశిస్తూ వారికి వాళ్ళ ఛార్జ్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. चिकड़पल्ली डिवीजन भागलिंगमपल्ली का प्रोग्राम चल रहा है। अंदर